నైజీరియాలో ముష్కర మోకలు మరోసారి రెచ్చిపోయాయి. బెన్యూ రాష్ట్రంలోని ఎలేవటాలోని నరమేధానికి తెగబడ్డారు. 100 మందికి పైగా ప్రజల్ని అత్యంత దారుణంగా చంపేశారు. ప్రజల ఇళ్లలోకి చొరబడి దహనం చేశారు. తమను వదిలిపెట్టమని బ్రతిమలాడినా, కాళ్లపై పడినా ముష్కర మోక కనికరం చూపించలేదు. ప్రజల్ని దారుణంగా చంపేశారు. కొన్ని ఇళ్లకు నిప్పు కూడా పెట్టారు. చాలా మంది ఆచూకీ లేకుండా పోయారు. అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేదా అని కూడా తెలియడం లేదు. ఈ 2025 సంవత్సరంలో నైజీరియా దేశంలో ప్రతిరోజు అట్లీస్ట్ 30 మంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ దేశంలో అంటే నైజీరియా దేశంలో దాదాపు 7,000 మంది క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీళ్ళను చంపుతుంది ఎవరో తెలుసా? ఆ దేశంలో ఉన్న ఇస్లామిస్ట్ జిహాదీలు, ఆ దేశంలో ఉన్న కొన్ని ముస్లిం గ్రూపులు. గాజాలో ఉన్న పాలస్తీన్ ప్రజలకు ఏమన్నా అయితే అది ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది. కానీ నైజీరియాలో ఉన్న నాన్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కి ఏమైనా అయితే మాత్రం ఆ న్యూస్ మీకు ఎక్కడ కనిపించదు.